నిన్న జరిగిన శాసనమండలి సమావేశాల్లో శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కొయ్యే మోషన్ రాజు గారిని పట్టుకొని రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మీరు మీ నాయకుడు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే అవమానించడం జరిగింది. మేము పూర్తిగా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవాన్ని మనం ఒకసారి చూసినట్లయితే కనుక శాసనమండలి చైర్మన్గా భారత రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని మంత్రులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు 6 సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి లేదు నేను సీనియర్ అని చెప్పే వ్యక్తి ఇవాళ శాసనమండలి చైర్మన్ పట్టుకొని నువ్వు క్రిస్టియన్ అని చెప్పి మతాన్ని ఆపాదించడం ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని ఈ సందర్భంగా మేము ఖండిస్తూ ఉన్నాం. చూసాం చాలా దౌర్భాగ్య పరిస్థితి. దగ్గర నెల రోజులు కావస్తా ఉంది శాసనమండలి సమావేశాలు ప్రారంభించి. ఎప్పుడు కూడా ఇవాళ లడ్డు విషయాన్ని ఒక్కదాన్నే ప్రధాన ఎజెండాగా తీసుకుని శాసనమండలి సమావేశాన్ని ఇవాళ ఆ యొక్క మతానికి ఆపాదించి మతం చుడుదరగా ఆ యొక్క అంశాన్ని తెప్పడమే తప్ప రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఏదైతే సంక్షేమ పథకాల గురించి కానీ రైతుల గురించి కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వివిధ బడ్జెట్ అంశాల మీద కానీ ఎక్కడా చర్చించకుండా ఈరోజు ప్రధాన ఎజెండా ఇవాళ మతాన్ని ఆపాదించి మతాన్ని బేస్గా పెట్టుకుని హిందువుల్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి అంశాన్ని లేవనెత్తి కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న రాజకీయ విధానాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు శాసనమండలి చైర్మన్గా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని శాసనమండలి చైర్మన్గా అవకాశం ఇస్తే అది చూసి మీరు ఓరవలేక ఆయన అధ్యక్ష అనలేక మీరు మాట్లాడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాటలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా.